హే, మనం కంట్రీస్ గురించి మాట్లాడాలి అంటే అదొక మెగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ స్టోరీ లాగా ఉంటది. జస్ట్ ఇమాజిన్ చేసుకో, ఈ భూమి పైన మనుషులు వచ్చారు గుంపులు గుంపులుగా కలిసి తమ్ముడు తమ్ముడు అని కొట్టుకొని బౌండరీస్ డ్రా చేసుకొని ఇలా కంట్రీస్ ఫామ్ అయ్యాయి. ఇది ఈజీగా చెప్పాలి అంటే చాలా కాంప్లెక్స్ ప్రాసెస్, కానీ మీకు అర్థమయ్యేలా నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. మన స్టోరీ స్టార్ట్ అవుతుంది మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్. భూమి ఒక సింగిల్ ల్యాండ్ మాస్ లాగా ఉంది. సైంటిస్టులు కాల్ ఇట్ ఫంగై. కానీ ఈ భూమి ప్లేట్స్ కింద రెస్ట్లెస్ గా ఉన్న టీనేజర్ లాగా మూవ్ అయింది, స్ప్లిట్ అయ్యింది, కాంటినెంట్స్ ఫామ్ అయ్యాయి. ఇప్పుడు ఇది జియోగ్రఫీ క్లాస్ కాదు. సో కట్ చేసి మనుషులు సీన్ లోకి ఎంటర్ అవ్వడం స్టార్ట్ చేద్దాం. మనుషులు ఫస్ట్ ఆఫ్రికాలో పుట్టారు, ఆల్మోస్ట్ 2 లక్షల ఇయర్స్ బ్యాక్. వాళ్ళ ఫస్ట్ జాబ్ సర్వైవ్ అవ్వడం, బ్రతకడం, హంటింగ్, గ్యాదరింగ్, స్మాల్ గ్రూప్స్ లో కలిసి బ్రతికే వాళ్ళు. ఈ స్మాల్ గ్రూప్స్ ని ట్రైబ్స్ అని పిలిచేవారు. ట్రైబ్స్ లో వాళ్ళ ఓన్ రూల్స్, ఓన్ లీడర్స్, ఓన్ స్టైల్ ఉండేది. కానీ ఇంకా కంట్రీస్ అనే కాన్సెప్ట్ లేదబ్బా. ఇది జస్ట్ స్టార్టింగ్ ఫేజ్ మాత్రమే. ట్రైబ్స్ టు సివిలైజేషన్స్. టైం పాస్ అయ్యే కొద్దీ మనుషులు కొంచెం స్మార్ట్ అయ్యారు, అగ్రికల్చర్ డిస్కవరీ చేశారు. అబ్బో బాబోయ్, ఆల్మోస్ట్ 10,000 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు హాంటింగ్ కి బదులు క్రాప్స్ పెంచారు, విలేజెస్ ఫామ్ చేశారు. విలేజెస్ పెద్దవి అయ్యే కొద్దీ సివిలైజేషన్ స్టార్ట్ అయ్యాయి. మెసోపటోమియా, ఇందస్ వ్యాలీ, ఈజిప్ట్, చైనా, ఈ సివిలైజేషన్ చాలా పెద్ద స్కేల్లో వచ్చాయి. ఈచ్ సివిలైజేషన్ కి ఓన్ కల్చర్, లాంగ్వేజ్, ట్రెడిషన్స్ ఉండేవి. కానీ ఈ సివిలైజేషన్స్ లో కూడా క్లియర్ గా కంట్రీస్ అని బౌండరీస్ లేవు. జస్ట్ సిటీస్, కింగ్డమ్స్ ఆర్ ఎంపైర్స్ ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్, హిందూస్ వ్యాలీలో హరప్ప, మొహెంజో డారో లాంటి సిటీస్ ఉండేవి. వాళ్ళు ట్రేడ్ చేసేవాళ్ళు, రూల్స్ ఫాలో అయ్యేవాళ్ళు. కానీ ఇండియా అనే కంట్రీ ఇంకా ఫామ్ కాలేదు. సేమ్ ఈజిప్ట్ లాగా ఫరో రూల్ చేసే టైంలో వాళ్ళు జస్ట్ నీలి రివర్ చుట్టూ సెటిల్మెంట్స్ ఉండేవి. కింగ్డమ్స్ అండ్ ఎంపైర్స్ రైజ్. ఇప్పుడు స్టోరీలో ఒక చిన్న ట్విస్ట్. కింగ్డమ్స్ అండ్ ఎంపైర్స్ ఎంటర్ అయ్యాయి. మనుషులు పవర్ కోసం ఫైట్ చేయడం స్టార్ట్ చేశారు. స్ట్రాంగ్ లీడర్స్ వచ్చారు, ఆర్మీస్ ని బిల్డ్ చేశారు, టెరిటరీస్ క్యాప్చర్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, మెసోపటోమియాలో సమ్మీరియన్స్, అక్కాడియన్స్ లాంటి గ్రూప్స్ వచ్చారు. ఇండియాలో మౌర్యన్ ఎంపైర్, గుప్తా ఎంపైర్ లాంటి పెద్ద కింగ్డమ్ ఫామ్ అయ్యాయి. చైనాలో క్విన్ డైనస్టీ, యూరోప్ లో రోమన్ ఎంపైర్, ఇలా చాలా ఎంపైర్స్ వచ్చాయి. ఈ ఎంపైర్స్ చాలా వాస్ట్ టెరిటరీస్ కవర్ చేసేవి. కానీ ఇంకా మోడర్న్ కంట్రీస్ లాంటి క్లియర్ బౌండరీస్ లేవు. ఎంపైర్ లో డిఫరెంట్ కల్చర్స్, లాంగ్వేజెస్, పీపుల్స్ మిక్స్ అయ్యి ఉండేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్, మౌర్యన్ ఎంపైర్ లో అశోక రూల్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ ఎంటైర్ ఇండియా సబ్ కాంటినెంట్ కవర్ చేశాడు. కానీ అది ఇండియా అనే కంట్రీ కాదు, జస్ట్ ఒక ఎంపైర్. రిలీజియన్ అండ్ కల్చర్ ఇంపాక్ట్. ఇప్పుడు కొంచెం రిలీజియన్ అండ్ కల్చర్ యాంగిల్ లోకి వెళ్ళిపోయాం. రిలీజియన్స్ లైక్ హిందూయిజం, బుద్ధిజం, క్రిస్టియానిటీ, ఇస్లాం స్ప్రెడ్ అయ్యాయి. ఈ రిలీజియన్స్ చాలా రీజన్స్ లో యూనిటీ క్రియేట్ చేశాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇస్లాం స్ప్రెడ్ అయ్యాక మిడిల్ ఈస్ట్ లో అరబ్ ట్రైబ్స్ యునైట్ అయ్యారు. ఉమ్మయాద్ అండ్ అబ్బాసిద్ క్యాలిఫేట్స్ ఫామ్ చేశారు. సేమ్ క్రిస్టియానిటీ వల్ల యూరోప్ లో హోలీ రోమన్ ఎంపైర్ లాంటి స్ట్రక్చర్స్ వచ్చాయి. కానీ ఈ టైంలో కూడా కంట్రీస్ అనే కాన్సెప్ట్ ఇంకా క్లియర్ గా రాలేదు. ఎంపైర్స్ అండ్ కింగ్డమ్స్ కీప్ ఆన్ చేంజింగ్, కొలాప్సింగ్, న్యూ వన్స్ ఫార్మింగ్. ఫర్ ఎగ్జాంపుల్, రోమన్ ఎంపైర్ కొలాప్స్ అయ్యాక యూరోప్ లో చాలా స్మాల్ కింగ్డమ్స్ వచ్చాయి. ఇండియాలో మౌర్యన్ ఎంపైర్ తర్వాత చాలా స్మాల్ డైనస్టీస్ లైక్ చోలాస్, పాండ్యన్స్ వచ్చాయి. ఫ్యూడలిజం అండ్ లోకల్ పవర్స్. మిడియవల్ పీరియడ్ లో వరల్డ్ లో ఫ్యూడల్ సిస్టమ్ డామినేట్ చేసింది. యూరోప్ లో కింగ్స్, లార్డ్స్, నైట్స్ సిస్టమ్ స్టార్ట్ అయింది. ల్యాండ్ ని డివైడ్ చేసి లోకల్ లార్డ్స్ రూల్ చేసేవాళ్ళు. ఇండియాలో కూడా సిమిలర్ గా రాజ్పుట్స్, చోలాస్, విజయనగర ఎంపైర్ లాంటి రిలీజియన్ పవర్స్ ఉండేవి. ఈ టైంలో కూడా కంట్రీస్ అనే కాన్సెప్ట్ ఇంకా క్లియర్ గా ఫామ్ కాలేదు. జస్ట్ లోకల్ పవర్స్, స్మాల్ కింగ్డమ్స్ ఆర్ సిటీ స్టేట్స్ ఉండేవి. ఈ ఫ్యూడల్ సిస్టమ్ వల్ల ప్రజలు వాళ్ళ రాజులకి చాలా లోయల్ గా ఉండేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్, యూరోప్ లో ఫ్రాన్స్, ఇంగ్లాండ్ లాంటి రీజన్స్ ఉండేవి. కానీ వాళ్ళు ఇంకా ప్రాపర్ కంట్రీస్ కాదు, జస్ట్ లూజ్ కలెక్షన్ ఆఫ్ టెరిటరీస్ కంట్రోల్డ్ బై కింగ్స్ ఆర్ నూబ్స్. కొలోనియలిజం ఎంటర్స్ ద సీన్. ఇప్పుడు స్టోరీలో మేజర్ టర్నింగ్ పాయింట్ కొలోనియలిజం. 15th సెంచరీలో యూరోపియన్స్, మెయిన్లీ పోర్చుగీస్, స్పానిష్, బ్రిటిష్, ఫ్రెంచ్ ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశారు. న్యూ ల్యాండ్స్ డిస్కవర్ చేశారు, ట్రేడ్ రూట్స్ ఎస్టాబ్లిష్ చేశారు అండ్ స్లోలీ కాలనీస్ బిల్డ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, బ్రిటిషర్స్ ఇండియాని, ఆఫ్రికాని, అమెరికాస్ ని కాలనైజ్ చేశారు. ఈ కాలోనియల్ పీరియడ్ లో మోడర్న్ కంట్రీస్ బౌండరీస్ షేప్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. కాలనైజర్స్ వచ్చాక వాళ్ళు ఆర్టిఫిషియల్ బౌండరీస్ డ్రా చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫ్రికాలో యూరోపియన్స్ వచ్చి ట్రైబ్స్ అండ్ కల్చర్ ని ఇగ్నోర్ చేసి స్ట్రైట్ లైన్స్ తో బౌండరీస్ క్రియేట్ చేశారు. ఇది ఫ్యూచర్ లో చాలా కాన్ఫ్లిక్ట్స్ కి రీజన్ అయ్యింది. ఇండియాలో దొంగ నా కొడుకులు వచ్చాక ఆల్మోస్ట్ ఎంటైర్ సబ్ కాంటినెంట్ ని యూనిఫై చేశారు. కానీ అండర్ దేర్ రూల్ ఇది ఫస్ట్ టైం ఇండియన్ సబ్ కాంటినెంట్ ఒక సింగిల్ పొలిటికల్ ఎంటిటీ లాగా ట్రీట్ అయింది. ఈవెన్ తఫది కాలనీగా. సేమ్ వే అమెరికాస్ లో స్పానిష్ ఆర్ బ్రిటిష్ కాలనీస్ ఫామ్ అయ్యాయి, విచ్ లేటర్ బికమ్ యుఎస్ఏ, మెక్సికో, బ్రెజిల్ లాంటి కంట్రీస్. నేషనలిజం అండ్ మోడర్న్ కంట్రీస్.
19th సెంచరీలో నేషనలిజం అనే కాన్సెప్ట్ రైజ్ అయింది. ప్రజలు ఆలోచించడం స్టార్ట్ చేశారు. వీఆర్ వన్ నేషన్, వి డిజర్వ్ అవర్ ఓన్ కంట్రీ. ఈ ఐడియా యూరోప్ లో స్టార్ట్ అయింది. ఫ్రెంచ్ రెవల్యూషన్, అమెరికన్ రెవల్యూషన్ లాంటి ఈవెంట్స్ వల్ల ప్రజలు వాళ్ళ ఓన్ ఐడెంటిటీ, కల్చర్, లాంగ్వేజ్ బేస్డ్ ఆన్ కంట్రీస్ ఫామ్ చేయాలి అని డిసైడ్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీ అండ్ ఇటలీ ఒరిజినల్లీ చాలా స్మాల్ స్టేట్స్ గా ఉండేవి. 19th సెంచరీస్ లో యూనిఫై అయ్యాయి ఇంటూ సింగిల్ కంట్రీస్. ఇండియాలో కూడా బ్రిటిష్ రూల్ అగెన్స్ట్ ఫ్రీడమ్ స్ట్రగుల్ వల్ల ప్రజలు ఇండియన్ ఐడెంటిటీని డెవలప్ చేశారు. 1947లో ఇండియా అండ్ పాకిస్తాన్ సెపరేట్ కంట్రీస్ గా ఫామ్ అయ్యాయి. వరల్డ్ వార్స్ అండ్ డీకాలనైజేషన్ 20th సెంచరీలో వరల్డ్ వార్ 1 అండ్ వరల్డ్ వార్ 2 మేజర్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. పోస్ట్ వరల్డ్ వార్ 2 చాలా కాలనీస్ ఇండిపెండెంట్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా, పాకిస్తాన్, ఆఫ్రికన్ కంట్రీస్ లైక్ నైజీరియా, కెన్యా, ఆసియన్ కంట్రీస్ లైక్ ఇండోనేషియా, ఫిలిపియన్స్ వాళ్ళు ఇండిపెండెన్స్ కోసం ఫైట్ చేసి ఓన్ కంట్రీస్ ఫామ్ చేశారు. ఈ టైంలో యునైటెడ్ నేషన్ యుఎన్ ఫామ్ అయింది, విచ్ హెల్ప్ డిఫైన్ మోడర్న్ కంట్రీస్. యుఎన్ లో ఈచ్ కంట్రీకి ఈక్వల్ రిప్రజెంటేషన్ ఉంది. సో క్లియర్ బౌండరీస్ అండ్ సోవరిగ్నిటీ కాన్సెప్ట్ స్ట్రాంగ్ అయ్యింది. ఇప్పుడు వరల్డ్ మ్యాప్ ఆల్మోస్ట్ సెట్ అయింది విత్ 195 కంట్రీస్ రికగ్నైజ్డ్ బై యుఎన్. ఎందుకు కంట్రీస్ ఫామ్ అయ్యాయి? ఇప్పుడు మెయిన్ క్వశ్చన్, కంట్రీస్ ఎందుకు ఫామ్ అయ్యాయి? మనుషులు గుంపులుగా సర్వైవ్ అవ్వడం కోసం, రీసోర్సెస్ షేర్ చేసుకోవడం కోసం, సెక్యూరిటీ కోసం యూనిట్ అయ్యారు. ట్రైబ్స్ లో కింగ్డమ్స్, కింగ్డమ్స్ లో ఎంపైర్స్, ఎంపైర్స్ లో మోడర్న్ నేషన్స్. ఇది గ్రాడ్యువల్ ప్రాసెస్. కల్చర్, లాంగ్వేజ్, రిలీజియన్, జియోగ్రఫీ అండ్ పాలిటిక్స్ అన్ని మిక్స్ అయ్యి కంట్రీస్ ని షేప్ చేశాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అనే కంట్రీ ఫామ్ అవడానికి చాలా ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూట్ చేశాయి. హిందూయిజం, బుద్ధిజం లాంటి రిలీజియన్స్, మౌర్యన్ అండ్ ముఘల్ ఎంపైర్స్ లాంటి హిస్టారికల్ యూనిటీ, బ్రిటిష్ కొలోనియలిజం వల్ల ఫోర్స్డ్ యూనిఫికేషన్ అండ్ ఫైనలీ నేషనలిజం. సేమ్ వే ఎవ్రీ కంట్రీకి ఓన్ యూనిక్ స్టోరీ ఉంది. మోడర్న్ ఛాలెంజెస్. ఇప్పుడు 21st సెంచరీలో కంట్రీస్ బౌండరీస్ మోస్ట్లీ ఫిక్స్డ్, కానీ ఇంకా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్, పాలస్తీన్, రష్యా, యుక్రెయిన్ లాంటి ఇష్యూస్ బౌండరీస్ అండ్ ఐడెంటిటీ గురించి. గ్లోబలైజేషన్ వల్ల కంట్రీస్ ఇంటర్ డిపెండెంట్ అయ్యాయి, కానీ సేమ్ టైంలో వాళ్ళ ఓన్ ఐడెంటిటీని ప్రొటెక్ట్ చేసుకుంటున్నాయి. టెక్నాలజీ కూడా కంట్రీస్ ఫార్మేషన్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇంటర్నెట్ వల్ల పీపుల్ కనెక్ట్ అయ్యారు, కానీ సేమ్ టైంలో కల్చరల్ డిఫరెన్సెస్ ని హైలైట్ చేస్తుంది. ఫ్యూచర్ లో కంట్రీస్ కాన్సెప్ట్ చేంజ్ అవుతుందా? మేబీ, కానీ అది ఇంకో స్టోరీ అవ్వచ్చు.